శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను కూడా తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి సెప్టెంబర్ 20 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ పాత పాటేశ్వరమ్మ దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురుగారు ఎటువంటి సమస్య కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పను. అంటే మీకు ఎటువంటి సమస్య అంటే కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువు గారిని సంప్రదించండి. మన గురువు గారిపై వచ్చి రామదాస్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున వీరి చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఒంటరిగా ఉన్నాము అనే మిమ్మల్ని మీరే పీడిస్తూ ఉంటారు. భవిష్యత్తు గురించి, ఆరోగ్యం గురించి, డబ్బు గురించి అకారణమైన భయాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. రాత్రులు నిద్ర పట్టపోవటము, పీడకలు రావటము జరుగుతుంది. అది ఏది మంచో ఏదో చెడు తెలుసుకునే స్థితికి మీరు చిన్న చిన్న విషయాలు కూడా నిర్ణయం తీసుకోలేక గంటల తరబడి సతమతం అవుతూ ఉంటారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తుందండి. ప్రతి విషయంలోనూ చెడునే ఊహించుకుంటూ ఉంటారు. ఎవరైనా మంచి చెప్పినా అందులో కూడా తప్పు వెతికేంతగా మీ మనసు ప్రతికూలంగా మారిపోతుంది. ఆత్మహత్య ఆలోచన కూడా వచ్చే ప్రమాదం రేపటి రోజు ఉంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి. అమావాస్యలోపు మీకు మీ ఆర్థిక పరిస్థితి తలకిందలయ్యే ప్రమాదం కూడా ఉందండి. డబ్బుకు సంబంధించిన ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. రావాల్సిన డబ్బు సరైన సమయానికి అందక, వ్యాపారం లాభాలు గడక, ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఆగిపోవచ్చు. హాస్పిటల్ ఖర్చులు, వాహనాల రిపేర్లు, కోర్టు కేసులు అంటూ డబ్బు నెలల ఖర్చు ఉంటాయి. మీ సేవింగ్స్ మొత్తం కరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. నమ్మిన స్నేహితులే, బంధువులే మిమ్మల్ని డబ్బు విషయంలో మోసం చేయవచ్చు. అధిక వడ్డీ ఆశ చూపి స్కీముల్లో కూడా చీటీలలో డబ్బు పెట్టి నష్టపోవద్దు. ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గడంతో అప్పులు చేయవలసిన పరిస్థితికి మీరు రాబోతున్నారు. ఈ సమయంలో చేసిన అప్పులు తీర్చడం చాలా కష్టమవుతుంది. అమావాస్యలోపు మీ గ్రహం మీ రాశి వారికి చాలా వరకు కూడా అంటే అతిపెద్ద ప్రమాదం అయితే పొంచుందని చెప్పచ్చండి. చాలా వరకు కూడా మీ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండటం అయితే మంచిది. ఇక రేపటి రోజు మీకు చాలా వరకు కూడా రోగనిరోధక శక్తి అనేది తగ్గుతుంది. అమావాస్య ముందు నుండే మీ ఆరోగ్యం క్షీణించడం మొదలవుతుంది. ఈ రాశి వారికి శరీరంలో పాదాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. పాదాల నొప్పులు, నడుముల నొప్పులు, కీళ్ళ నొప్పులు తీవ్రంగా బాధిస్తాయి. మీ రాశాధిపతి కాలేయానికి కారకుడు కాబట్టి గురువు బలహీనపడడం వల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్, ఎసిడిటీ, కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల నిద్ర పట్టదు. అదే సమయంలో శని ప్రభావం వల్ల శరీరం ఇప్పుడు బద్ధకంగా, నీరసంగా, ఏ పని చేయాలన్నా కూడా ఆసక్తిగా లేకుండా ఉంటారు. మీకు కనుక షుగర్, బీపీ, ఆస్మా వంటి దీర్ఘకాలిక వ్యాధులుంటే అవి ఈ సమయంలో మళ్ళీ ఉగ్రరూపం దాల్చే ప్రమాదం కూడా ఉందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మనసు బాగలేనప్పుడు మన ప్రపంచాన్ని చూసే దృష్టి కూడా మారిపోతూ ఉంటుంది. అది నేరుగా మన సంబంధాలపై ప్రభావం చూపుతుందండి. జీవిత భాగస్వామి, స్నేహితులు, కుటుంబ సభ్యులు సాధారణంగా అన్నమాటలు కూడా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. తమను ఉద్దేశించి అన్నారని తాము అవమానించారని బాధపడుతూ ఉంటారన్నమాట. ఎదుటి వారిపై అనవసరమైన అనుమానాలు పెరుగుతూ ఉంటాయి. వారి ప్రతి కదలికను, వారి ప్రతి మాటను భూతద్దులో పెట్టి చూస్తూ ఉంటారు. ఎవరితోనూ మాట్లాడనిపించదు. తమ గదిలో తాము ఒంటరిగా ఉండిపోవాలని కోరుకుంటూ ఉంటారు. ఇది వారిపై ప్రేమ ఉన్న వారిని మరింత కూడా బాధిస్తూ ఉంటుందన్నమాట. అపార్థాలు, అనుమానాలు చివరికి వాదనలకు, గొడవలకు దారితీసే విధంగా రేపటి రోజు మీకైతే ఉండబోతుంది. రేపటి రోజున మొదలైన చిన్న గొడవ కూడా సంబంధాల్లో చెరగని మచ్చను కూడా మిగల్చబోతుంది. ఈ అమావాస్యలోపు కానీ మీరు అమావాస్య రోజు కానీ కొన్ని తప్పులు చేయకూడదు. అవి చేస్తే మీ చేతులారా మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్న వారు అవుతారు. మరి అవి ఏమిటంటే ఉద్యోగానికి రాజీనామా చేయటము, కొత్త వ్యాపారం మొదలు పెట్టడము, ఆస్తి అమ్మటము లేదా కొనడము, పెళ్లి ఒప్పుకోవడం వంటి జీవితాన్ని మీర్చే ఏ నిర్ణయము ఈరోజు మీరు తీసుకోవద్దు. మీ నిర్ణయాధికారం బలహీనంగా ఉంటుంది. ఎవరైనా మీతో వాదన దిగినా క్షమించండి. దీని గురించి తర్వాత మాట్లాడుకుందామని చెప్పి అక్కడి నుండి మీరు మౌనంగా వెళ్ళటం అయితే మంచిది. మీ శాంతి కన్నా ఏది ముఖ్యం కాదు. ఎవరికి అప్పు ఇవ్వద్దు, ఎవరి దగ్గర అప్పు తీసుకోవద్దండి. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్, కొత్త పెట్టుబడులు వంటివి అస్సలు చేయవద్దు. గొడవలు జరిగే ప్రదేశాలకు, మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులకి, విషాదభరితమైనటువంటి వార్తలకు, సోషల్ మీడియా వాదనలకు దూరంగా ఉండటం అయితే మంచిది.
మద్యం, మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి, మసాలాలను ఎక్కువగా ఉన్న ఆహారం మనసుల్లో ప్రతికూలతను, ఆందోళన పెంచుతాయి. వీటికి దూరంగా ఉండటం అయితే తప్పనిసరి. అయితే దూర ప్రయాణాలు చేయకపోవడం అయితే ఉత్తమండి. వీలైనంత వరకు కూడా ఇంట్లోనే ఉండి ప్రశాంతంగా గడపండి. మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించండి. శివాలయ దర్శనం ఇంకా మంచిది. ఓం నమ శివాయ లేదా చంద్రుడి మంత్రమైన ఓం సోమాయ నమః జపించడం వల్ల మనసు ప్రశాంతపడుతుంది. కనీసము 15 నుండి 20 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మనసులోని అలజడి తగ్గుతుంది. ప్రశాంతమైన సంగీతం వినడం వల్ల కూడా చాలా మేలు జరుగుతుందన్నమాట. పేదవారికి పాలు, బియ్యము, నీరు లేదా వెండిని దానం చేయడం వల్ల చంద్రుని అనుగ్రహం లభిస్తుంది మరియు దోషాలు తొలగిపోతాయి. చంద్రుడు తల్లికి ప్రతీక. మీ తల్లిలో మాట్లాడండి, ఆమె ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. మీపై శని ప్రభావం ఉంటుంది కాబట్టి శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి అమావాస్య రోజు ఒక మంచి తిథి అమావాస్య రోజు కాబట్టి మీరు హనుమంతుని పూజించండి. శనిదేవుని హనుమంతుడు అంటే అత్యంత ప్రీతి. హనుమంతుల భక్తుల జోలికి అస్సలు రాడు. ప్రతిరోజు ముఖ్యంగా మంగళ శనివారాల్లో హనుమాన్ చాలీసా 7 సార్లు పఠించడానికి ప్రయత్నించండి. ఇది ఆర్థిక కష్టాలను మిమ్మల్ని గట్టెక్కించేలా చేస్తుంది. శని అమావాస్య రోజున శనిదేవుని పూజించడం వలన శని ప్రభావం తగ్గుతుంది. ఈ రోజున శనిదేవుడికి తైలాభిషేకం చేయాలి. నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. నువ్వులు, నల్ల నువ్వులు, నల్ల వస్త్రాలు, ఇనుము వంటివి శనికి ప్రీతికరమైనవి. ఈ వస్తువుల్ని మీరు శనిదేవుడికి సమర్పించడం వల్ల ఆయన అనుగ్రహం పొందవచ్చు. శనిదేవుని అనుగ్రహం పొందడానికి దాన ధర్మాలు చేయడం చాలా ముఖ్యమంది. నల్ల నువ్వులు, నల్ల నూనె, నల్ల వస్త్రాలు, ఇనుముతో చేసిన వస్తువులు, చెప్పులు, గొడుగు వంటివి పేదవారికి దానం చేయాలి. అన్నదానం చేయటం కూడా చాలా మంచిది. ప్రత్యేకించి పేదవారికి, వృద్ధులకు సహాయం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది. కాబట్టి ఈ రాశివారు ఈ అమావాస్యలోపు ఈ పరిహారాలను పాటించండి. అలాగే అమావాస్య వచ్చే వరకు ఈ అమావాస్యలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా అమావాస్య రోజున సాయంత్రం లేదా రాత్రి సమయంలో లక్ష్మీదేవి పటం లేదా విగ్రహం ముందే దీపారాధన చేసి కుంకుమ పూజ చేసుకోండి. లక్ష్మీ అష్టోత్తరం లేదా కనకదార స్తోత్రం పఠించడము చాలా మంచిది. పాలు, పండ్లు, బెల్లం నైవేద్యంగా సమర్పించవచ్చు. ముఖ్యంగా అమావాస్య రోజున నల్ల నువ్వులు, నెయ్యి, బెల్లం కలిపిన ఆహారాన్ని ఆవులకు తినిపించడం లేదా పేదలకు దానం చేయడం వల్ల శని దోషాలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ధ్యానము ప్రశాంతమైన మనసుతో చేస్తే మీ పూజలు ఆర్థిక సమస్యలు తొలగించి ఇంట్లో ధన ప్రవాహాన్ని పెంచుతుంది. అంతేకాకుండా అమావాస్య రోజున లక్ష్మీ పూజ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందండి. ఇది ఈ రాశి వారికి మరింత స్థిరత్వాన్ని కూడా చేకూరుస్తుంది. మీ పూజ ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టతనిస్తుంది. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీ ఆరాధనతో పాటు పేదలకు దానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుంది. ఇది అంతిమంగా శ్రేయస్సును తీసుకువస్తుంది అనమాట. ఇక ఈ రాశిలో ఎలాంటి వ్యక్తుల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని మనం మొత్తంగా చూసినట్లయితే కనుక 3 ద్రోహుల పేర్లు వీరి యొక్క జాతకంలో ఉన్నాయండి. జీవితంలో వీరిని ఆర్థికంగా దిగదార్చడానికి లేకపోతే వీరిపైన నిందలు వేసి సమాజంలో అవమానపరచడానికి కావచ్చు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీ యొక్క స్నేహితులు ఎవరు, శత్రులు ఎవరైనా గమనించి మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుందంటే అండి, ఎవరో ఉచిత సలహాలు ఇస్తారు. అయితే ఈ సలహాల వల్ల మనకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా అనేది ఆలోచించకుండా సలహాలు అమలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంటుంది. సర్వం కోల్పోవలసిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గమనించి మీరు ఇచ్చే సలహాలు పాటించి ముందుకి 1కి 10 సార్లు మీరు చెక్ చేసుకోండి. అవసరమైతే ఇంకా వేరే వ్యక్తులు అంటే ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, అనుభవం ఉన్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే మీ యొక్క శ్రేయోభిలాషులు కావచ్చు, వారితో అంశాన్ని కూడా చర్చించి నిర్ణయం తీసుకోండి. అంటే కొంతమంది బయటకు శ్రేయోభిలాషులు కనిపిస్తూ ఉంటారు, కానీ లోపల మాత్రం మన కీడును కోరుకుంటూ ఉంటారు. ఈ విధంగా అనవసరమైన సలహాలు మనకు ఇస్తూ ఉంటారన్నమాట. అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ద్రోహి మీ జీవితంలో కూడా ఉన్నట్లయితే కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ అంశాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఈ రాశి వారు కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారంటే అండి, వారికి శత్రులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారితో ప్రత్యక్షంగా గొడవకు దిగాలని ఉన్నా కానీ ధైర్యం లేక మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు. అయితే ఈ రాశి వారు ఉన్న మనస్తత్వం ఏంటంటే అండి, రెచ్చగొడితే రెచ్చిపోతూ ఉంటారు. ఈ విధంగా వారి కారణంగా వీరు అనవసరమైన విషయాల్లోకి, గొడవల్లోకి దూరి అనేక రకాల చిక్కులు కొని తెచ్చుకుంటూ ఉంటారన్నమాట. మానసిక ప్రశాంతత కూడా పోతూ ఉంటుంది. ఇది మీ వ్యక్తిగత జీవితంపై కావచ్చు, వృత్తిపరమైన జీవితంపై కావచ్చు అనేక రకాల ప్రతికూలతలు తీసుకొని వస్తుంది. అటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టుపక్కల ఉన్నవారి మీ స్నేహితులతో కానీ బంధువులతో ఉన్నట్లయితే వారిని దూరం చేయడము లేదా దూరం పెట్టడం చాలా ఉత్తమం తెలుసుకోండి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
వారు ఎందుకు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, వారే ప్రత్యక్షంగా గొడవ పెట్టుకోవచ్చా కదా, మీకు ఎందుకు ఈ చెప్తూ ఉన్నారనే అవగాహన మీకు ఉండాలి. పరిస్థితిని మీరు మంచోళ్ళను బేరో చేసుకొని తెలివితేటలను ఖచ్చితంగా కలిగి ఉండాలి. లేకపోతే మాత్రం మీరు జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుందండి ఈ రాశి వారికి. అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో, షూరిటీ సంతకాల విషయంలో, వ్యాపార సంబంధమైన లావాదేవీల విషయంలో ఎవరిని పడితే వారిని నమ్మి సంతకాలు చేయటము, డబ్బు ఇవ్వటం వంటి పనులు చేయాల్సిన పరిస్థితి కూడా ఒక వ్యక్తి వల్ల మీకు జరగవచ్చు. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన అంశాల విషయంలో మిమ్మల్ని ఏ విధంగా వాడుకోవాలో, తమ స్వార్థంతో కొంతమంది వ్యక్తులు డబ్బు గుంజడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు దూరంగా ఉండటం అయితే చాలా ఉత్తమం. ఎవరిని నమ్మి ఇటువంటి పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళకండి. మీరు ఏ పని చేసినా కానీ కుటుంబ సభ్యులతో చర్చించండి, అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. దానివల్లే మీకు మేలు జరుగుతుంది. లేకపోతే మాత్రం మీరు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఈ రాశి వారికి 3 ద్రోహులు అయితే కనిపిస్తారండి. జాగ్రత్తగా ఉండాలి. అంటే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కొంతమంది చూస్తూ ఉన్నారు. అనవసరమైన సలహాలు ఇచ్చి దాని మూలంగా మీకు కీడు జరగటానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉంటే కనుక జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మిమ్మల్ని రెచ్చగొడితే రెచ్చిపోయే గొడవల్లోకి అస్సలు వెళ్ళకండి. కొంతమంది వ్యక్తులు ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అటువంటి ద్రోహులతోటి మీ జీవితంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అయితే చెప్పదగిన సూచన. మరి తెలుసుదా కండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.